టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి పోటీ చేయరు, రెస్ట్ తీసుకుంటారని ఆయన భార్య భువనేశ్వరి చెప్పడంతో అలర్ట్ అయిన జనసేన టీడీపీ ఆఘమేఘాలపై జాబితాను ప్రకటించాయి. కుప్పంలో తానే పోటీ చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ 24 అసెంబ్లీ సీట్లతోనే సరిపెట్టుకున్నారు. కాపు నాయకులు ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య చెప్పిన సూచనలను పక్కన పెట్టేశారు. అసలు ఈ ప్రెస్ మీట్ లో చంద్రబాబు పవన్ కామెంట్ల మధ్య వ్యత్యాసం ఉంది. దీనిపై మరింత విశ్లేషణ మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, రైట్, చాలా స్పష్టంగా ఈరోజు చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో వాళ్ళిద్దరికి పొత్తుకు సంబంధించిన ఒక ప్రకటన వచ్చింది. ఈ పొత్తుకు సంబంధించి చాలా రోజులుగా డిస్కషన్ జరుగుతోంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఏదైతే దత్తపుత్రుడు ఈసారి చంద్రబాబుతోనే ఉంటారు అనేటువంటి ఏదైతే కామెంట్ గత ఏడాది 2 ఏళ్లుగా జరుగుతుందో దాన్ని వాళ్ళు ఈరోజు నిజం చేస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో చెప్పారు. అయితే ఇందులో బీజేపీ ఉంటుందా లేదా అనేటువంటిది చాలా స్పెషల్గా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే బీజేపీ జనసేన టీడీపీ పొత్తులో కలుస్తుందా లేదా అనేటువంటిది ఇప్పటికీ ఉత్కంఠగానే ఉంది. ఈ ప్రెస్ మీట్ తర్వాత కూడా నేను ఈ మాట చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ బీజేపీ శుభాశీస్సులు ఈ పొత్తుకున్నాయనేటువంటి మాట వాడారు. బీజేపీ ఇందులో పొత్తులో ఉంటుందనేటువంటిది ఎక్కడ స్పష్టం చేయలేదు. బీజేపీ కూడా మాతో కలిసి వస్తుందనేటువంటి మాట చెప్పలేదు. బీజేపీ కూడా మాలో భాగం అనేటువంటి మాట చెప్పలేదు. బీజేపీకి సంబంధించిన పెద్దల శుభాశీస్సులు ఉన్నాయి అనేటువంటి పదాన్ని ఇక్కడ పవన్ కళ్యాణ్ వాడారు. అంతవరకు మాత్రమే మనం చూడాలి. కానీ పొత్తు ఉంటుంది అని ఎక్కడ కూడా చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ చెప్పలేదు. కానీ ఈ పొత్తుకు వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి, వాళ్ళు ఇందులో భాగము అని ఒక మాట చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇక చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా ఈరోజు జనసేన అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటు జరుగుతుంది, సీట్ల పంపకం జరుగుతుంది. ఇందులో 24 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ సీట్లు మాత్రమే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు, మిగిలినవన్నీ మేము పోటీ చేస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఒక మాట వాడారు. అందులోనే చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు బీజేపీ వాళ్ళు కూడా కలిసి వస్తే మేము ఆలోచిస్తామనేటువంటి మాట చెప్పారు. నిజంగానే బీజేపీతో పొత్తు ఉండేదైతే ఈరోజు సాయంత్రం ఢిల్లీలో ఒక మీటింగ్ జరగబోతుంది. చాలా కీలకమైనటువంటి మీటింగ్. ముఖ్యంగా బీజేపీకి సంబంధించి జాతీయ ఎన్నికల కమిటీకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి మీటింగ్. ఎక్కడ పొత్తులు ఉండాలి, ఎక్కడ ఎట్లా పోటీ చేయాలనేటువంటిది ఆ మీటింగ్లో వాళ్ళు డిసైడ్ చేయబోతున్నారు. దానికి సరిగ్గా 4-5 గంటల ముందు ఇక్కడ ఒక ప్రకటన రావడము, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నుంచి ఒక ప్రకటన రావడం అనేటువంటిది బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అనేటువంటి ఒక సందిగ్ధతకు మరింత ఉత్కంఠ జోడించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా వాళ్ళు కలిసి వస్తే అనేటువంటి మాట మాట్లాడారు. ఎక్కడ కూడా మేము బీజేపీతో చర్చించాము, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గతంలో వెళ్ళి బీజేపీ పెద్దలతో కలిసినటువంటి సిచ్యువేషన్, నడ్డాతో కలిశారు, అదేవిధంగా పొత్తుకు సంబంధించి ప్రస్తావన తీసుకెళ్లారు, పొత్తు ఉండాలని కోరుకున్నారు. అయితే బీజేపీ చాలా స్పష్టంగా కొన్ని కండిషన్స్ పెట్టింది. ఆ కండిషన్స్కు లోబడి మీరుంటేనే పొత్తు అనేటువంటి ఒక చర్చ జరిగినట్టు కొంత ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. అయితే పొత్తు ఉంటుందా లేదా అనేటువంటి దాని మీద ఇప్పటికీ అటు చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ గట్టిగా చెప్పలేకపోతున్నారు. వాళ్ళు పొత్తు లేదు అని స్పష్టం చేయలేకపోతున్నారు, పొత్తు ఉంటుందా అని చెప్పలేకపోతున్నారు. కానీ ఇద్దరి మాటల్లో చాలా స్పష్టమైనటువంటి ఒక వ్యత్యాసం కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఆశీస్సులు ఉన్నాయనేటువంటి పదం వాడుతున్నారు. చంద్రబాబు నాయుడు మాత్రము పొత్తుకు సంబంధించి వాళ్ళు కలిసి వస్తే మేము ఆలోచిస్తాము అనేటువంటి మాట చెప్తున్నారు. సో ఒక వైరుధ్యం ఉంది. ఇప్పటికైతే మనం చాలా స్పష్టంగా వాళ్ళిద్దరు కూర్చున్నటువంటి అటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూర్చున్నటువంటి స్టేజ్ వెనకాల ఒక ఎంబ్లం వాళ్ళు తయారు చేసేటువంటి ప్రయత్నం చేశారు. దాంట్లో సైకిల్ గుర్తు అదేవిధంగా గ్లాస్ గుర్తు 2 గుర్తులు మాత్రమే కనిపిస్తున్నాయి. సో నిజంగానే మూడో పార్టీ బీజేపీ ఉండేదైతే ఇప్పటివరకు ఎందుకు అందులో కమలం లేదు, ఎందుకు బీజేపీ నుంచి ప్రతినిధి లేదు అనేటువంటిది కూడా ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. సో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈరోజు ఒక మాట స్ట్రాటజీ అనేటువంటి పదాన్ని వాడుతూ మేము కావాలని స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉండాలని చాలా తక్కువ సీట్లు తీసుకుంటున్నాము, ఎక్కువ సీట్లు తీసుకుని ప్రయోగం చేయలేము అనేటువంటి మాట చెప్తున్నారు. కానీ ముఖ్యంగా జనసేనను సపోర్ట్ చేస్తున్నటువంటి నాయకులు కావచ్చు, లేకుంటే హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు చాలా మంది ఎవరికైనా ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి బలం కావాలంటే ఎక్కువ సీట్లలో పోటీ చేయాలి, ఎక్కువ సీట్లు పోటీ చేసేటువంటి శక్తి ఉంది, కావాలని పవన్ కళ్యాణ్ తక్కువ సీట్లకు వెళ్తున్నారు అనేటువంటి ఒక విమర్శ ఉంది. దాన్ని ఈరోజు ఆయన ఒప్పుకున్నారు. మేము 24 ఎమ్మెల్యే సీట్లలో మాత్రమే పోటీ చేస్తామనేటువంటిది ఒప్పుకున్నటువంటి సిచ్యువేషన్. డెఫినెట్గా 24 ఎమ్మెల్యే సీట్లతో పోటీ చేసేటువంటి వ్యక్తి రేపు నిజంగానే పొత్తులో ఏదైనా అధికారం పంచుకోవాల్సి వచ్చినప్పుడు ఎటువంటి భూమిక ఉంటుందో ఎవరైనా అర్థం చేసుకునేటువంటి ఒక సిచ్యువేషన్. ఎక్కడ కూడా 1/10 అంటే మనం పూర్తిగా చూసుకుంటే దాదాపు 1/15 అంటే ఒక మొత్తం భాగంలో 15% మాత్రమే సీట్లు వీళ్ళకు ఉన్నాయనేటువంటిది ఇప్పుడు మనకు అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్. సో డెఫినెట్గా జనసేన ఎలక్షన్స్ కంటే ముందే అస్త్ర సన్యాసం చేసింది, కేవలం 24 సీట్లకు పరిమితం అయిపోయింది. పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు అటు వారాహి యాత్రలు కావచ్చు, లేకుంటే కార్యకర్తల సమావేశాల్లో చెప్పినటువంటి మాటలన్నీ కూడా నీటి మూటలని తేలిపోయింది. ఎందుకంటే జనసేన 24 సీట్లలో మాత్రమే పోటీ చేస్తుంది. ఇప్పటి వరకు మనం చూడొచ్చు ఎక్కడ కూడా అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఆ పార్టీ
ఉనికి లేదు అనేటువంటిది ఇప్పుడు ఈ మొత్తం ఈ ప్రకటనతోని లేకుంటే ఈ పోటీతోని మనం స్పష్టమవుతుంది. ఇక మరో విధంగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రకటన చూసినా చంద్రబాబు నాయుడు స్ట్రాటజికల్గా ఈరోజు దాదాపు 94 సీట్లను ప్రకటించేశారు. ఒక విధంగా బీజేపీకి సంబంధించి పొత్తు కావాలని లోపలికి ఉన్నప్పటికీ కండిషన్స్ అనేటువంటివి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ముఖ్యంగా వీళ్ళిద్దరికి సంబంధించి బీజేపీ వాళ్ళు చాలా కండిషన్స్ పెట్టారు అనేటువంటి ఏదైతే ఒక లీక్ కావచ్చు, ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది చాలా ఖచ్చితంగా ఉంది అనేటువంటిది ఇప్పుడు అర్థమవుతుంది. మొత్తానికి బీజేపీ పొత్తు ఉంటుందా లేదా అనేటువంటి సాయంత్రం వరకు తేలేటువంటి అవకాశం ఉంది. ఈసారికైతే చంద్రబాబు ప్రకటన చూస్తే ఏ విధమైనటువంటి ప్రైమరీ డిస్కషన్స్ కూడా జరగలేదు. ముఖ్యంగా ఒకవేళ బీజేపీతో ప్రైమరీ డిస్కషన్ జరిగితే వాళ్ళు ఇన్ని సీట్లు అడుగుతున్నారు, మేము ఇన్ని సీట్లు చెప్తున్నాము, ఎటువంటి కామెంట్ ఉండదు. ఎలాంటి కామెంట్ లేకుండా బీజేపీ వస్తే మేము ఆలోచిస్తామనేటువంటి పదానికి ఇక్కడ చంద్రబాబు పరిమితమయ్యారు. అదేవిధంగా వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయనేటువంటి మాటకు మాత్రం ఇక్కడ పవన్ కళ్యాణ్ పరిమితమయ్యారు. సో డెఫినెట్గా బీజేపీ ఉంటుందా లేదా అనేటువంటి ఒక సందిగ్ధం ఇంకా ఉత్కంఠగా మారబోతుంది. మీద పవన్ అలాగే చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు మనం చూసాం. అంటే ఇస్మాయిల్, బీజేపీతో జనసేన, టీడీపీతో కూటమితో పొత్తు ఉండదనుకోవచ్చా? అంటే కమలం కలిసి వస్తుందని ఇంకా చివరి వరకు ఆశలు పవన్ పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది, ఏమంటారు? డెఫినెట్గా పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ని కూడా మనం స్టడీ చేస్తే చాలా చివాట్లు తిన్నాను, వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చున్నాను, వాళ్ళకి దండం పెట్టాను అనేటువంటి మాట చెప్తున్నారు. చాలామంది సోషల్ మీడియాలో అదేవిధంగా మీడియాలో పవన్ కళ్యాణ్ను చాలా సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు కూడా చేసినటువంటి కామెంట్స్, ఇంత కర్మ పవన్ కళ్యాణ్కి ఎందుకు పట్టింది, ఎందుకు ఒక పొత్తు కోసం వెళ్ళి అలా కాలు పట్టుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది అనేటువంటి కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో చూసాము. కానీ పొత్తుకు సంబంధించి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉందో ఆశీస్సులు ఉన్నాయి అనేటువంటి మాట, అంటే ఆశీస్సులు అనేటువంటి ఏ విధంగా ఉంటాయి, ఆశీస్సులు ఇచ్చేటువంటి వాళ్ళు ఆ పొత్తులో సంబంధం లేని వాళ్ళే ఉంటారు. ఆ పొత్తుతో వాళ్ళు పూర్తిగా అందులో కమిట్ కాని వాళ్ళు మాత్రమే సరే మీ పని మీరు చేసుకోండి అని ఆశీస్సులు ఇస్తుంటారు. సో ఈ మాటను మనం చూసినప్పటికీ వాళ్ళు డైరెక్ట్గా ఇప్పటికి వరకు పొత్తులో లేరు అనేటువంటి మాటనే ఇక్కడ మనకు స్పష్టంగా వినిపిస్తుంది. అట్ ద సేమ్ టైం చంద్రబాబు చేసినటువంటి చంద్రబాబు పొత్తు కోసం వెళ్ళిండు, ఢిల్లీ వెళ్ళి అక్కడ అమిత్ షాతో నడ్డాతో కలిసి మంతనాలు జరిపిండు. ఆ తర్వాత ఒక్క స్టేట్మెంట్ కూడా టీడీపీ నుంచి రాలేదు. ఎందుకు రాలేదు అనేటువంటి దాని మీద చాలా డిస్కషన్స్ నడుస్తున్నాయి. కొన్ని కండిషన్స్ బీజేపీ నుంచి వచ్చినాయనేటువంటి మాటను లీక్ అయింది. ఆ తర్వాత దాని మీద కూడా ఇక్కడ టీడీపీ స్పష్టం చేయలేదు. ఈ రోజు చంద్రబాబు చెప్తున్నటువంటి మాట వాళ్ళు కలిసి వస్తే, అంటే ఇప్పటి వరకు కలిసి రాలేదు అనేటువంటిది చంద్రబాబే చెప్తున్నారు. కాబట్టి ఈ పొత్తుకు సంబంధించి ఇటు పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు మేమిద్దరం కలిసి ఎన్నికలకు సిద్ధమవుతున్నాం, అంటే జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికలకు సిద్ధమవుతోంది అనేటువంటి మాట కూడా ఇక్కడ చంద్రబాబు చెప్తున్నారు. కాబట్టి చాలా స్పష్టంగా ఇప్పటి వరకు ఇది చంద్రబాబు జనసేనకు సంబంధించినటువంటిది, చంద్రబాబు పవన్ కళ్యాణ్కు సంబంధించినటువంటి పొత్తు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం సీట్లలో 15% అంటే 15% సీట్లు విధిలించారు. అది జనసేనకు. మొత్తం సీట్లలో 15% మాత్రమే వాళ్ళకి ఇచ్చారు. ఎక్కడ కూడా మనం చూడొచ్చు చాలా స్పష్టంగా ఎక్కడ కూడా సమాన భాగస్వామ్యం లేదు. హరిరామ జోగే లాంటి వాళ్ళు ఆశించినట్లు, వాళ్ళు కోరుకున్నట్లు అధికారంలో వాటా కావచ్చు, లేకుంటే 60-70 సీట్లు కోరుకున్నటువంటిది ఎక్కడ కనిపించవచ్చు. ఇలా చాలా స్పష్టంగా చంద్రబాబు కంటే ముందే పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్తున్నారు, ఇది మేము చాలా స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉండాలి, లేకుంటే ఒక ప్రయోగం చేయలేము, ఎక్కువ సీట్లలో పోటీ చేసేటువంటి మాట చెప్తున్నారు. ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని ఒక ప్రయోగంగా భావిస్తే, ఎన్నికల్లో క్యాండిడేట్ను పెట్టి దాన్ని ఒక ప్రయోగంగా భావిస్తే ఆ రాజకీయ పార్టీకి ఎటువంటి ఒక విజన్ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. పోటీ చేస్తే ఓడిపోతామనేటువంటి భయం చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్లో కనిపిస్తుంది. కాబట్టి మేము పోటీ చేయట్లేదు అనేటువంటి మాట మీడియా ముఖంగా, ఇది ఎక్కడో ఇంటర్నల్గా జరిగినటువంటి సమావేశం కాదు, ఎక్కువ సీట్లలో పోటీ చేసి మేము ప్రయోగం చేయలేమని మీడియా ముఖంగానే చెప్తున్నారంటే ఓటమి అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు చాలాసార్లు పవన్ కళ్యాణ్ రిలేషన్స్ని ఏ పొలిటికల్ వేదిక మీద, అది పవన్ కళ్యాణ్ నుంచి విభేదించి బయటికి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, టీడీపీలో గతంలో కామెంట్ చేసిన వాళ్ళు, వైఎస్ఆర్సీపీ నుంచి చెప్పిన వాళ్ళు, చంద్రబాబు ఒక ప్యాకేజ్ ఇస్తారు పవన్ కళ్యాణ్కు అనేటువంటి ఒక విమర్శ ఏదైతుందో అది ఈరోజు ఈ పొత్తు తర్వాత, ఈ ప్రకటన తర్వాత మరింత బలపడుతుంది.